రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. మీన రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఆదాయం క్రమంగా పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. ఆర్థిక సమస్యల నుండి చాలా వరకు విముక్తి లభిస్తుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చేస్తున్న వ్యాపారంలో అంచనాలకు మించి లాభాలు రావడం మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే వారికి డిప్యుటేషన్ మీద మంచి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగపరంగా మీ సీనియారిటీ ఖచ్చితంగా నిర్ణయించబడుతుంది. ఓ ఉన్నతాధికారి ఇస్తున్న ఉత్తర్వు వలన మీకంటే జూనియర్కి ప్రమోషన్ లభిస్తుంది. దీనివలన కొంత మానసిక బాధన కలుగుతుంది. ఏకాంతమైన ఆలోచనలు చేయవద్దు. ఎప్పుడు ఒంటరిగా ఉండకండి. పిల్లలు మీ మీద చూపించే అభిమానం మానసిక ప్రశాంత కారణమవుతుంది. వాళ్ళు చేసిన తప్పులు కూడా మీరు మర్చిపోతారు. భూములకు సంబంధించి స్థిరాలకు సంబంధించి నిర్ణయాలు కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు చేస్తారు. భవిష్యత్తులో ఇవి కలిసి వచ్చే అంశంగా మారుతుంది. గృహంలో సందడిగా సరదాగా ఆహ్లాదమైన వాతావరణం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో కలిసి దైవ దర్శనాలు చేస్తారు. ఏది ఏమైనప్పటికీ ఈ వారం కొంత మానసికమైన సంతోషాన్ని కలిగిస్తుంది. పోటీ లేని చోట అతి సామాన్యమైన ఫలితాలు మాత్రమే సాధించగలుగుతారు. పోటీ పరీక్షకు గాను దివారాత్రులు శ్రమించి అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. స్త్రీలకు వచ్చేటటువంటి సాధారణమైన గైనకాలజిక్ ప్రాబ్లమ్స్ వల్ల జాగ్రత్తలు వహించండి. అంతేకాకుండా కీళ్ళకి సంబంధించిన సమస్యలు, అరికాల నొప్పులు, మోకాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. మీ పరపతిని ఉపయోగించి మీ బంధువులకు, ఫ్యామిలీ ఫ్రెండ్స్కు సహాయ సహకారాలు అందిస్తారు. కొన్ని చోట్ల ఉద్యోగం ఇప్పించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. సంతానం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అన్ని విషయాలు బాగుంటాయి. వాళ్ళ మొండితనం, మూర్ఖత్వం, మీ వైఫల్యం రెండూ కలిసి విసుగు పుట్టిస్తుంటాయి. కాబట్టి పిల్లల మీద శ్రద్ధ తీసుకోవడం ఎంతో ముఖ్యం. విద్యా సంబంధమైన విషయాలు బాగుంటాయి. ఇవి మీకు ఊరట కలిగించే అంశంగా మారుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహం కాని వారికి ఈ వారం వివాహ సంబంధం కుదిరే అవకాశాలు గోచరిస్తున్నాయి. చట్టపరమైన విషయాలు, కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. స్వయం సంపాదనతో కొన్ని స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. కుటుంబానికి అండగా నిలుస్తారు. మొత్తం మీద ఈ వారం మీరు ఊహించినట్టుగానే ఉంటుంది. అయితే ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. దాన్ని నిర్లక్ష్యం చేయకండి. విదేశాల్లో ఉన్న వారికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. భూమి క్రయ విక్రయాలు బాగుంటాయి. అయితే లాభాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. కాకపోతే అప్పు చేసాం కదా, అమ్మాలని నిర్ణయించుకుని ముందుకు వెళ్తారు. దానివల్ల కొంత లాభపడుగుతారు. ఏది ఏమైనప్పటికీ ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అన్ని విషయాలను బాగున్నప్పటికీ దైవారాధన మర్చిపోకుండా హనుమంతుడికి ఆకుపూజ, మేధా దక్షిణమూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి ఏలినాడ్స్ నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే మన్యుపాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.